మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం మరియు 4వ వచనం. సడిలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. చదివిన వాక్య భాగంలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. మనం గుర్తించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, సడిలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి అని అంటే అర్థం ఏంటి? సడిలిన చేతులను ఎవరు బలపరచాలి? తొట్టిల్లు మోకాళ్ళను ఎవరు దృఢపరచాలి? తత్తరిల్లు హృదయములతో ఎవరు మాట్లాడాలి అని అంటే, ప్రభు అంటున్నారు, మీరే మాట్లాడాలి. సడిలిన చేతులను మీరు బలపరుచుకోండి, తొట్టిల్లు మోకాళ్ళను మీరు దృఢపరచుకునుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. ఎందుకంటే ప్రభు అన్నీ చేస్తారు, అయితే కొన్ని మనము కూడా చేయవలసినవి ఉన్నాయి. ఆయన మీద పూర్తిగా భారం వేసి నేను మౌనంగా ఉంటాను, నేను ఏమీ చేయను అని అనుకుంటూ ఉంటే కనుక సాతానుగాడు సులువుగా కొన్నిసార్లు వాక్యముల నుండే మోసగిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభువు చెప్తున్నారు, నేటి దినాన సడిలిన చేతులను బలపరచుండి, తొట్టిల్లు మోకాలను మీరు దృఢపరచండి, తత్తరిల్లు హృదయంతో మీరే మాట్లాడండి. ఏమని? భయపడకు, ధైర్యంగా ఉండు, ప్రతిదండన చేయటకై నీ దేవుడు వస్తున్నాడు అని మీ హృదయముల మీద మీ హస్తాలు పెట్టి ధైర్యం చెప్పండి. మీ చేతులు బలహీనమైపోయినాయా? బలపరచండి, చేతులు ఎత్తండి, ప్రార్థించండి. మీ మోకాళ్ళు ప్రార్థన చేసి అలసిపోయినాయా? మోకాళ్ళు వేయండి, దృఢపరచండి. ప్రార్థనా శక్తిని తగ్గించకండి, ప్రార్థనలో పోరాటం తగ్గించకండి. ప్రార్థనలో యోధురాళ్ళుగా మీరు నిలబడి ఉండండి. ఏమాత్రం మీరు సడలక, కుడి ఎడమకు తొట్టిల్లక మీరు స్థిరంగా ఉండండి. మిమ్మల్ని మీరే బలపరచుకోండి. ఎందుకంటే నేను వస్తున్నానని మీకు చెప్పినప్పుడు మీ శిరస్సు, మీ యొక్క మనస్సు, మీ సర్వదేహానికి ఆజ్ఞ పంపించాలి. నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాను, మీ దేహమునకు మీరు ఆజ్ఞాపించాలి. ఏమని? మీ చేతులకు కమాండ్ మీ మనసులో నుంచి, మీ యొక్క మెదడులో నుండి మీరు పంపించాలి. ఏమైనా కమాండ్ పంపించాలిగా, సడలిపోయినటువంటి చేయి నువ్వు బలంగా ఉండు, సడలిపోవద్దు అని. కాళ్ళతో కమాండ్ పంపించాలి, ఆజ్ఞను పంపించాలి. ఎవరు? మెదడు, మీ మనస్సు పంపించాలి. కాళ్ళు ఎందుకు బలహీనమైపోతున్నాయి? దేవుని మందిరానికి వెళ్ళడానికి, మోకాలు వేయడానికి, ప్రార్థించడానికి ఎందుకు బలహీనమైపోతున్నాయి? మీ చేతులు, ఈ కాళ్ళు బలహీనం కాకూడదు. దేవుడు వస్తున్నాడు, బలంగా ఉండాలి అని మీ హృదయంతో మీరు చెప్పుకోవాలి. మీ యొక్క మనసుతో మీరు మీ మనసు ద్వారా మీ సర్వదేహానికి మీరు ఆజ్ఞను పంపించాలి. మీ యొక్క హృదయంతో మీరు మాట్లాడండి. మీ మనసు ద్వారా మీ హృదయం మీద చేయి పెట్టుకుని మీరు మాట్లాడండి. తత్తరిల్లొద్దు, ఓ హృదయమా నువ్వు తత్తరిల్లొద్దు, భయపడొద్దు, ధైర్యముగా ఉండు, దేవుడు వస్తున్నాడు అని మిమ్మల్ని మీరే ధైర్యపరచుకోండి. నిశ్చయముగా ఆయన వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడా? కాదు, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. మీరు మీ సర్వదేహానికి, మీ మనసుకు మీరు ధైర్యాన్ని చెప్పుకోండి. వాక్యాన్ని చదవండి, ధైర్యాన్ని లోపల దాచుకోండి. వాక్యంలో నుండి ధైర్యాన్ని మీ హృదయంలో నింపుకొని మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు వస్తున్నాడు, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఇంకో మాట మనం చూసినట్టయితే కీర్తనాకారుడు అంటాడు 42వ కీర్తనలో 11వ చరణంలో, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనాకారుడు ఇలా రాస్తున్నాడు, హృదయమా ఎందుకు దిగులు పడుతున్నావు? మనసా నువ్వెందుకు దిగులు పడుతున్నావు, బాధ చేస్తున్నావు? నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోయావు? నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఏదోటి చేసుకుందాం, దీన్ని నేను సహించలేను, ఏదోటి చేద్దాం, ఇక్కడ వరకు దీనికి నేను ఏదోటి చేయాల్సిందే అని తొందరపడుతున్నావు ఎందుకు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన రక్షణకర్త, ఆయనే దేవుడు, ఇంకనూ మనం ఆయనను స్తుతించాలి. ఆయన వచ్చి ఏం చేస్తాడు? రక్షణకర్త, ఆయన రక్షిస్తాడు. ఏం రక్షిస్తాడు? పడి ఉన్న గుంటల నుండి పైకి లేవనెత్తాడు, అనారోగ్య స్థితిగతుల నుండి పైకి లేవనెత్తుతాడు. దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు,
మీలో మీరు దుఃఖపడుతూ ఉంటే సాతానుగాడు అంటాడు, వాడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ ప్రభువు చెప్తున్నారు, మీ ధైర్యాన్ని మీరు హృదయంలో దాచుకోండి. సాతానుగాడు మీ ధైర్యాన్ని, మీ బలమును, మీ ఆశీర్వాదమును దొంగిలించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ పవిత్రమైన పరిశుద్ధమైన జీవ మార్గంలో మిమ్మల్ని సడలింప చేయడానికి, మిమ్మల్ని తొట్టిల్లింప చేయడానికి, మిమ్మల్ని తత్తరిల్లింప చేయడానికి, భయపెట్టడానికి సాతానుగాడు అనేకమైనటువంటి అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. వాటిని మీరు జయించాలంటే ధైర్యాన్ని మీలో మీరు నింపుకోవాలి. ఎట్లా మీరు నింపుకోవాలి? యెహోవా గ్రంథమును జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రార్థన ఏకాంతంగా, వ్యక్తిగత ప్రార్థన ఆయనలో లీనమై ప్రార్థన చేయాలి. ఆయన సహాయం కొరకు అర్థించాలి. అది ఇప్పుడు కాకపోయినా ప్రభు చెప్తున్నారు, వస్తున్నా, నేను వచ్చి నేను ప్రతిదండన చేస్తా, నీ ప్రతివాదికి నేను ప్రతిదండన చేస్తా, నీకు నేను తోడై ఉన్నానని నిన్ను మాత్రం నేను రక్షిస్తా. అప్పుడు జనులందరూ చూసి యెహోవా అతనికి తోడై ఉన్నాడన్న సంగతి విని భయపడి వారు నాకు వణుకుతూ నాకు సాగిలపడుదురు అని ప్రభు నేడు ఈ వాక్యం వింటున్నటువంటి మీతో, మనతో, మనందరితో చెప్తున్నారు. ఆయన వస్తున్నాడు. ప్రాణములను కృంగనివద్దు, సడలిన చేతులను బలపరచండి, చేతులను సడలివద్దు, తొట్టిల్లు మోకాలను దృఢపరచండి, మోకాలను తొట్టిల్లింప చేయొద్దు, పడనివ్వద్దు, బలహీనం కానివద్దు. హృదయముతో ఇట్లా చెప్పండి, తత్తరిల్లొద్దు, భయపడకు, ధైర్యంగా ఉండి మీ హృదయముతో మీరు చెప్పండి. మీ తోటి విశ్వాసతో, మీ తోటి సహోదరులతో, మీ తోటి వారితో మీరు చెప్పండి, ధైర్యంగా ఉండు, భయపడకు, నా దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు ఉన్నాడని మీరు చెప్పండి. మీతో మీరు చెప్పుకోండి, మీ తోటి వారికి మీరు చెప్పండి. ధైర్యంతో మీరు నింపబడండి, ధైర్యాన్ని మీ తోటి వారికి పంచండి. అందరూ ధైర్యపు ఆత్మతో నింపబడండి. దేవుని యొక్క రాకడకు, రాజ్యములకు సిద్ధపడండి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు రక్షించడానికి. మేఘారుడై దహించు అగ్నిగా ఆయన వచ్చి ఆయన జనులను ఆయన వలె మార్చి, అగ్ని కణముల వలె ఆయన మార్చి, ఆయనలాగే మార్చి ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. మిగిలిన వారిని, ఆ యొక్క గడ్డిని, ఆ యొక్క ఎందుకు పనికిరాని పొట్టును, ఆ యొక్క ముళ్ళ కంచెను ఆయన కాల్చివేస్తాడు, ఆయన దహించు అగ్ని ద్వారా. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. మనము చేయవలసినటువంటి ఈ కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తాం. మరికొన్ని విషయాలు రేపటి భాగంలో మీకు వివరిస్తాను. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.